ఒక బిడ్డ ప్రమాదంలో ఉందని తెలుసుకుని, బిడ్డ మనసులో ఏముందో తెలుసుకుని, ఆ ప్రమాదంలో పడకుండా కాపాడి, బిడ్డ మనసులో ఉన్న మనిషితో పెళ్లి చేయగలిగిన అమ్మకి ఇప్పుడు మళ్ళీ బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిసి చూస్తూ ఊరుకుంటుందా మా అమ్మ? నాన్నకి అమ్మ మీద కోపం, అమ్మది బిడ్డ మీద ప్రేమ. కోపాన్ని గెలిపించాలో ప్రేమని గెలిపించాలో ఆ దేవుడికి బాగా తెలుసు. యాపిల్ సైడర్ వినిగర్ని బాహ్యంగా తీసుకోవటానికి, పింపుల్స్ తగ్గించుకోవటానికి, మొటిమలు, యాక్ని ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు దాన్ని అక్కడ ఉండే బ్యాక్టీరియాలను చంపేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సహజంగా ఒక 10-15 ml వాటర్ తీసుకుని అందులో 3-4 ml యాపిల్ సైడర్ వినిగర్ కలిపేసి ఈ వాటర్ని ముఖానికి కాస్తట్లా రబ్ చేసుకుంటూ దాంతో క్లీన్ చేసుకుంటుంటే ఫేషియల్ స్కిన్లో వచ్చిన పొక్కులు కానీ మొటిమలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అక్కడ కారణమైన బ్యాక్టీరియాని చంపేయటానికి, అక్కడ హీలింగ్ బాగా జరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని బాహ్యంగా దీన్ని ఎట్లా ఉపయోగించుకోవటం మంచిది. ఓకే, ఇప్పుడు వీటి మీద నేను కాఫీ పడేసానని తెలిస్తే దీని మీద కాఫీ పడేస్తారా? కల్లోనే తల పగలు కొట్టేసింది. ఈ టైంలో నిజం తెలిస్తే భర్తని బట్టలు పిండి ఆరేసినట్టు ఆరేస్తుంది. పాము తను వచ్చి చూసే లోపల ఇవన్నీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. వకీల్ సాబ్ నాకేమీ కానప్పుడే ప్రాణాలు అడ్డంగా పెట్టి కాపాడుకున్నదాన్ని. ఇప్పుడు నాకు 3 ముళ్ళు వేసిన నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలీదా? బాగా తెలుసు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా వకీల్ సాబ్ తప్పు చేయరు. నాకు విలువివ్వకపోవచ్చు, కానీ నా మెడలో కట్టిన ఈ తాళికి మాత్రం ఖచ్చితంగా విలువిస్తారు. అయినా కూడా వకీల్ సాబ్ని బ్లాక్మెయిల్ చేసి కేసు వాదించకుండా చేసినట్టు జాబిల్లి పెళ్లి విషయం కూడా చేయాలి అనుకుంటే ఇంతవరకు మీరు పున్నమిని ఒకవైపే చూస్తారు. ఇక నుండి 2 వైపు చూస్తారు. నా తమ్ముడు చెప్పింది నిజమా? ఆ బండి, ఫోను 2 నువ్వే ఇచ్చావా? నేనెందుకు ఇస్తాను? మనిద్దరికి పెళ్ళి అవడం ఇష్టం లేక వాడు పిచ్చివాడు అవుతున్నాడు. రేయ్, ఏ క్షణం అయితే నీకు నాకు పెళ్ళి అని తెలిసిందో ఆ క్షణమే నా తమ్ముడు కంట్లో కన్నీళ్లు చూశాన్రా. అందుకే వాడి అక్క జీవితం నాశనం కావడం ఇష్టం లేకే వాడు నిజాన్ని బయటపెట్టాడు. అమ్మా, వీడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి తమ్ముణ్ణి దొంగగా నిరూపించాడమ్మా. నన్ను పెళ్లి చేసుకోవడానికి తమ్ముణ్ణి విడిపించినట్టుగా యాక్టింగ్ చేశాడమ్మా. ఒక్కసారి మీరే ఆలోచించండి వదినా. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు? యువరాజ్ చుట్టూన్న ఈ ప్రశ్నలన్నిటికీ యువరాజే సమాధానం కూడా అయి ఉండొచ్చు కదా. ఇంకా ఏదో పెద్ద పోలీస్ లాగా ఏదేదో మాట్లాడుతున్నావు.
ఏం జరుగుతుందో మాకు వదినకి చాలా క్లారిటీ ఉంది. నువ్వేమీ చెప్పనవసరం లేదు, వెళ్ళి కనిచి. జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే మాకెందుకు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది యువరాజే అయ్యుండొచ్చు. హారతివ్వమని అనడం కూడా ఇబ్బందేనా? నిహారిక రామ్మా. అయిపోయాను. విగ్రహం ఇంటికి రావడం అవనికి గండం అనుకున్నాను. నా పాలిట గండం అవుతుందని అనుకోలేదు. ఈ రోజు నీ బతుకేంటో బయట పడిపోతుంది. రావే. నాన్నా అన్నయ్య, నాన్నా నాన్నా గంగా, ఈ దుర్మార్గుడు నీ చెల్లి నాగవల్లి మెళ్ళో తాళి కట్టాడు. మెళ్ళో తాళి కట్టాడు. మెళ్ళో తాళి కట్టాడు. మెళ్ళో తాళి కట్టాడు. ఇంత ఫీల్తో చెప్తున్నాడు. కొంప తీసి సోదరుడు లవ్లో పడ్డాడా? పడుంటే మాత్రం మనం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోవాల్సిందే. అయినా మనం మనసులో మైదా పిండి పిసుక్కోవడం ఎందుకు? అడిగేస్తే పోలా. సోదరా, ఆ అమ్మాయి గురించి చెప్తుంటే నీ పెదాలు నవ్వుతున్నాయి, నీ కళ్ళు మెరుస్తున్నాయి. అంటే ఆ అమ్మాయిని లవ్ లాంటిది. చాచా, ఎప్పుడో చిన్న వయసులో చూశానురా. ఆ అమ్మాయితో ప్రేమేంటి? కన్ఫర్మా? ఏయ్, మరి తప్పెక్కడ జరిగింది? వంట చేసింది నువ్వే, బ్యాగ్స్ ప్యాక్ చేసింది నువ్వే. అందుకే నిన్ను అడుగుతున్నా. తప్పు ఇంట్లోనే జరిగిందండి. ఇంట్లోనా? బిల్లు కట్టాను కదరా, కాసేపు మత్తెక్కిన తర్వాత పోతాను. నన్ను పడుకోనిరా. ఇప్పుడే ఇంటికి వెళ్తే నా పెళ్ళం బ్రహ్మరాక్షసి ప్రాణం తీసేస్తుందిరా బాబు. బయట ఇలా కూడా ప్రచారం చేస్తున్నారా? రేపు మీ పని చెప్తానండి. ఇప్పుడు నేను బయట పడుకుంటున్నాను, మీరు ఒక్కడి గదిలో పడి దొరలండి. చెప్పాను కదరా కాసేపు ఉంటాను. సీసీటీవీ ఫుటేజ్లో నేను గదిలోకి రావడం అంతా రికార్డ్ అయి ఉంటుందా? అసలు అక్కకి ఎందుకు డౌట్ వచ్చింది? ఇలా ఇరుక్కుపోయానేంటి? రాకేష్, ఏంటి సడన్గా డల్ అయిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? నా దగ్గరకు వచ్చి వాచ్ కాజేసింది తనేనని బ్లేమ్ చేస్తానని భయపడుతున్నాడేమో. నాకేం కష్టాలు లేవు. దానికి పెళ్ళైనప్పటి నుంచి కష్టాలేగా. అబార్షన్ జరిగి పిల్లల్ని కనే భాగ్యాన్ని పోగొట్టుకుంది. నీ వల్ల అప్పు తల్లయింది. నువ్వెంతో చేశావు. నేనిది నా చెల్లెలి కోసం చేయలేనా? నా బాబుని నేను ఇచ్చేస్తాను.
వద్దమ్మా. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను దూరం చేసుకోవటం కరెక్ట్ కాదు. ఎస్ఐ గారు, షార్ట్ సర్క్యూట్ అయి మా శవం కాలిపోయిందండి. అలా జరగదే. కళ్ళ ముందు కనబడుతూ ఉంటే జరగదు అంటారేంటండి? మీరైనా చెప్పండి అమ్మా. ఆస్తి కోసం శవం వచ్చింది. నిజాలు బయటపడతాయనే భయంతో షార్ట్ సర్క్యూట్ అయింది. నేను యాక్సిడెంట్ చేసింది మనిషిని కాదు, శవాన్ని. ఆ రోజు నేను గుద్దిన కారులో ఉంది మనిషి కాదు, శవం. చెప్పుకోటి, సుమతి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది మేడం. మీరు చెప్పినట్టుగా రామాపురం వచ్చాను. శివకృష్ణ ఇంటి ముందు రెక్కి పెట్టాను. సుమతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది మేడం. సుమతి ఆ పల్లెటూరులో ఉందా? అవును మేడం, శివకృష్ణ ఇంట్లో ఉంది. శివకృష్ణ ఇంట్లో ఉందా? సుమతిని నువ్వు చూసావా? లేదు మేడం. ఈ రోజు శివకృష్ణ ఇంటి బయట నేను కాపలా కాస్తుంటే ఎవరితోనో శివకృష్ణ తన చెల్లెలు వచ్చిందని చెప్పడం విన్నాను. ఆవిడ ఇంట్లోనే ఉందంట. పంతులు గారు, ఈవి నా భార్య కాదు. అవును బాబు, తమరి ధర్మపత్ని. ఈయన నా భర్త కాదు పంతులు గారు. ఒట్టి భర్తే కాదమ్మా, పతిదేవుడు. త్వరగా హారతి తీసుకోండి, కొండెక్కుతుంది. తీసుకోండి అమ్మా. అమ్మా, అబ్బాయిని ఎదుటిన బొట్టు పెట్టండి. పెట్టమ్మా. నాకు తెలీదు. చేతులు తీసేనా? ఓం నమ శివాయ. నాన్నకి ఆ కంకణం కట్టింది నేనే. అవునా? ఏంటి, నువ్వు కట్టావా? అవును. లక్కీ, నువ్వు నాకన్నా ముందే పడుకున్నావు కదా, అలాంటప్పుడు నా చేతికి ఎప్పుడు కట్టావు? నువ్వు పడుకున్నప్పుడు గుర్తొచ్చింది నాన్న, అందుకే మధ్యలో లేచి కట్టాను. అసలు ఆ కంకణం ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? జున్ను ఇచ్చాడు. జున్ను నీకెందుకిచ్చాడు? ఇది కట్టుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళమ్మ తనకిచ్చింది. అది జున్ను నాకిస్తే అది నేను నాన్నకు కట్టాను.